తెరుద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేన్ని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడే. దేవునికి తెలియచేయాలట. మన ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి మన పరిస్థితులన్నీ ప్రభువుకి తెలియచేయాలి. అయ్యా, మనం చింతపడుతున్నామని దేవునికి తెలియదా? మనం బాధల మధ్యన ఉన్నామని ప్రభువుకి తెలియదా? మనకు అప్పుల సమస్యలు ఉన్నామని ప్రభువుకి తెలియదా? మనం వేదన మధ్యన పరిగెడతామని ప్రభువుకి తెలియదా? మన ఆర్థిక పరిస్థితులు బాగోలేవని ప్రభువుకి తెలియదా? సమస్తము తెలుసు. ఆయనకి తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రభువుకు ప్రతి ఒక్కటి తెలుసు. ఈరోజు నేను అంటాను కదా, మన చింత యావత్తు ప్రభు మీద వేద్దాం. ఆ చింత మనం మోస్తున్నాం, ఆ బరువును మనం మోస్తున్నాం. అందుకే అది మొయ్యలేక భారం అనిపించి ఏమనుకుంటున్నాం అంటే, మధ్యలోనే అర్ధాంతరంగా మన చరిత్ర ముగించబడితే బాగుండు, మధ్యలో అర్ధాంతరంగా మన లైఫ్ అంతా పోతే బాగుండని మనం అనుకుంటూ ఉంటాం. కాదయ్యా, నిలబడగలగాలి. ఎందుకు నిలబడాలి తెలుసా? మన భారాన్ని మోయడానికి ప్రభు ఉన్నారు కాబట్టి నిలబడాలి. మన పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నిలబడగలగాలి. ఆయన అంటున్నారు కదా, మీ చింత యావత్తు ప్రభువుకి చెప్పండి. మనం ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మనం ప్రభువుకి మనం చెప్పగలిగితే ఆయన మన జీవితాన్ని ఎందుకు మార్చడు? ఆయన ఎంతోమంది జీవితాన్ని మార్చలేదా? ఎంతోమందిని బలపరచలేదా? నీతిమంతులు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తారని భక్తుల అనుభవంతో చెప్పలేదా? ఎన్నో పరిస్థితులు తారుమారు చేసే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన చింత ఇంకా మనం ఎందుకు మొయ్యాలయ్యా? ఎవరి కోసం ఆలోచించి ఆ భారం అంతా నీ మీద వేసుకుంటున్నావా? మనల్ని మనం చూసుకుంటే మనం బలహీనులుగానే కనిపిస్తూ ఉంటాం. నన్ను నేను చూసుకుంటే నాకు నేను బలహీనుడిగానే కనిపిస్తూ ఉంటాను. కానీ నేను దేవుని కోణములో ఆలోచించడం ప్రారంభించాను. ఆయన ఏనాటికైనా నా చరిత్ర మారుస్తాడు, ఏనాటికైనా నా స్థితిగతి మారుస్తాడని నా భారం అంతా ప్రభు మీదకు వేసి ఎప్పుడైతే ఆయనను చూసి పరిగెట్టడం ప్రారంభించానో ఆయన ప్రతిదానికి సమాధానం దయచేశాడు. ఈరోజు నువ్వు మొయ్యొద్దయ్యా, ఆ భారం నువ్వు మొయ్యొద్దు. ఉరిపోసుకోవాలి, సూసైడ్ చేసుకోవాలి, చేతులు కోసేసుకోవాలి, ట్రైన్ కింద పడిపోవాలి. ఈ తలంపులన్నీ బలహీనలకు వస్తాయి. మనం బలహీనం కాదు, మన బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. నిజం చెప్తానయ్యా, దేవుడు మనకి విలువైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని జాగ్రత్త కాపాడుకొని ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఏం చేయమన్నాడు అవన్నీ చేసుకుంటూ వస్తాయి. నువ్వు ప్రార్థన పూర్వకంగా, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయగలిగితే నీ చింత యావత్తు ప్రభు తీరుస్తాడు. అలాంటి గొప్ప కృప భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక.